అందరికీ నమస్కారం అండ్ యాస్ట్రిక్స్కి స్వాగతం. కొత్త ఇంట్రొడక్షన్ ఏంటని అనుకుంటున్నారా? గాయ్స్, దసరా వచ్చేస్తుంది అండ్ ఈరోజు దసరా స్పెషల్కి నేను ఒక మేకప్ లుక్ మీకు చూపిద్దాం అనుకున్నాను. దసరా అంటే మనకి ఏ కలర్స్ గుర్తొస్తాయి? ఫర్ మీ ఇట్ ఈస్ జస్ట్ yellows, reds, oranges, greens and pinks, వార్మ్ కలర్స్ అనమాట. దానికి సూటబుల్ ఒక యూనివర్సల్ మేకప్ మీకు ఈరోజు చూపిస్తున్నాను, విచ్ ఇస్ రైట్ హియర్ ఆన్ మై ఫేస్ రైట్ నౌ. సో ఈ లుక్ మీరు ఎలా చేయొచ్చు ఈజీ స్టెప్స్తో అండ్ విత్ ప్రొడక్ట్స్తో మీకు చెప్పేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ లుక్లో నేను మొత్తం ఐస్ మీద ఫోకస్ చేస్తున్నాను బికాజ్ ఇట్ ఈస్ అ దసరా లుక్ అండ్ దసరాలో we need to get the goddess inside us outside. ఏమంటారు? సో లెట్స్ స్టార్ట్ గైస్. నా ప్రైమింగ్ అంతా అయిపోయింది. నేను టోనర్, సెరమ్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ వాడేసాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద బేస్ డైరెక్ట్లీ. దానికి నేను మ్యాక్ది స్టూడియో ఫిక్స్ ఫ్లూయిడ్ యూజ్ చేస్తున్నాను. నా షేడ్ వచ్చేసి NC35. ఎస్, NC35. డైరెక్ట్లీ తీసుకొని ఫేస్ మీద డాట్ చేసేస్తాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి యూజింగ్ అ వెరీ లైట్ కవరేజ్ గైస్. కవరేజ్ అనేది పర్సనల్ ప్రెఫరెన్స్, అది మీకు మీ స్కిన్ని బట్టి ఏం అవసరం ఉందో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఐమ్ జస్ట్ డాటింగ్ ఇట్ ఆల్ ఓవర్ మై ఫేస్, బ్లెండింగ్ ఇట్ విత్ అ స్టిప్లింగ్ బ్రష్. చాలా లైట్ హ్యాండ్తో ఫెదర్ స్ట్రోక్స్ లాగా లైట్గా బ్లెండ్ చేయండి. ఫేస్ ఎడ్జెస్లో హెయిర్ లైన్ దగ్గర కరెక్ట్గా బ్లెండ్ చేయాలి. Now it is time for contouring. First, అంతవరకే, మొత్తం కింద వరకు ఎక్స్టెండ్ చేయకండి. ఫింగర్తోనే బ్లెండ్ చేస్తున్నాను గైస్. కాంటూరింగ్ ఎప్పుడైనా మనం ఏ ప్లేస్లో అయితే చేసామో ఆ ప్లేస్లోనే బ్లెండ్ చేయాలి. ఓకే, ఎక్కువ పైన కింద వచ్చేస్తే ద పాయింట్ ఆఫ్ కాంటూరింగ్ ఇస్ లాస్ట్. సో జస్ట్ స్టే ఇన్ దట్ ప్లేస్. ఇప్పుడు కన్సీలర్. స్పాట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో నేను అక్కడే కన్సీల్ చేస్తాను. ఐ డోంట్ లైక్ ద హోల్ కన్సీలర్ గేమ్ గోయింగ్ అండర్ ది ఐస్, నోస్ అవన్నీ. అంటే అది నైట్ వేర్కి బాగుంటుంది, డే లుక్కి బాగుండదు. ఓకే, ఇప్పుడు ఒక ట్రాన్స్లూసెంట్ పౌడర్తో బేస్ని సెట్ చేస్తున్నాను. కాంటూరింగ్ మీద నేను కాంటూరింగ్ పౌడరే రాస్తున్నాను గైస్. దాంతో సెట్ కూడా అయిపోతుంది అండ్ ఇట్ లుక్స్ అ లిటిల్ ప్రామినెంట్ ఆల్సో. ఐ మేకప్ ముందు నేను ఐ కూల్ వాడుతున్నాను. నాకు ఐస్లో yellowishness ఆర్ రెడ్నెస్ ఉంటే వెంటనే తీసేసి క్రిస్టల్ క్లియర్ వైట్ ఐస్ని చేసేస్తుంది. ఇప్పుడు ఐ మేకప్కి వచ్చేద్దాం. అండ్ ఐ వాంటెడ్ టు బీ అ వెరీ మ్యాట్ లుక్. ఫోకస్ అంతా ఐస్ మీద ఉండాలి. ఇట్ షుడ్ బి లైక్ రియలీ డార్క్ అండ్ షేప్ 12. ఓకేనా? రోజ్ గోల్డ్ ప్యాలెట్ తీసుకున్నాను. అ నైస్ మిక్స్ ఆఫ్ షిమర్స్ అండ్ మ్యాట్స్ గైస్. సో ఇప్పుడు నేను ఏం షేడ్ తీసుకుంటున్నానంటే ఐ టేక్ ద శాండల్వుడ్ అండ్ మొత్తం లిడ్ మీద వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను హెనా అని షేప్ తీసుకుంటున్నాను. జస్ట్ ఆన్ మై క్రీజ్. ఇప్పుడు అదే షేడ్ని ఐస్ కింద రాస్తున్నాను గైస్. అండ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ అప్ టిల్ హియర్. ఇప్పుడు ఐలైనర్ అండ్ కాజల్ టైం వచ్చింది. దానికి నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కోల్ పెన్సిల్ అండ్ ఇంకొకటి ఒక కాజల్. సో గైస్ బోత్ ఆర్ ఫ్రమ్ మామా ఎర్త్ అండ్ ఎంత డార్క్ ఉంది కలర్ పే ఆఫ్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి కోల్ పెన్సిల్, సింగిల్ స్ట్రోక్లో ఎంత డార్క్నెస్ ఉంది చూడండి. అండ్ ఇది వచ్చేసి కాజల్. దీనికి 11 hours వరకు స్టేయింగ్ పవర్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఆల్దో ఐ డోంట్ నో వై యూ నీడ్ అ కాజల్ ఫర్ 11 hours, బట్ ఇఫ్ ఇట్ స్టేస్ దెన్ ఇట్స్ గ్రేట్. అండ్ స్మజ్ ప్రూఫ్ కూడా ఉంది. సో ఇది టెస్ట్ చేద్దాం గైస్. కొంచెం ఇది సెట్ అవ్వడానికి వెయిట్ చేయాలి. ఒక 1 minute తర్వాత లెట్ మీ రబ్ అండ్ సీ.
మచ్ ప్రూఫ్ గైస్. ఆగండి, వాటర్తో టెస్ట్ చేద్దాం. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం కొంచెం పోతుంది అనుకుంటే ఇట్స్ జస్ట్ నాట్ బడ్జింగ్ గైస్. ఇవి ఇండియాలోనే ఫస్ట్ మేడ్ సేఫ్ ఐ పెన్సిల్స్ అంట, విచ్ మీన్స్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ నాస్టీస్. అండ్ ఇందులో క్యామోమైల్ అండ్ క్యాస్ట్రాల్ లాంటి థింగ్స్ ఉంది, విచ్ ఇస్ వెరీ సూదింగ్ అండ్ గుడ్ ఫర్ ది ఐస్. And guys, I just love Mamaearth's initiative for a greener planet. ఎందుకంటే వాళ్ళు ప్లాస్టిక్ పాజిటివ్ ఉన్నారు, విచ్ మీన్స్ దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దన్ దే యూజ్. అండ్ ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ గురించి మీరు ఆల్రెడీ వినుంటారు. మన ప్రతి ఆర్డర్ని ఒక ట్రీకి లింక్ చేస్తారు అండ్ వీ కాంట్రిబ్యూట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ట్రీ. ఈ ప్రొడక్ట్స్ అన్ని అమెజాన్, నైక్ అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. కానీ మీకు 20% డిస్కౌంట్ కావాలంటే go to www.mamaearth.com and నా కోడ్ యూజ్ చేయండి, విచ్ ఇస్ *2021 and you will get 20% off on all your purchases. ఇవి యాప్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. Mamaearth యాప్ ఇంకా డౌన్లోడ్ చేయలేదంటే చేయండి, ఎందుకంటే నా కోడ్ అక్కడ కూడా అప్లికబుల్ ఉంది. నేను ఈ లుక్కి ఈరోజు హోల్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను గైస్, బికాజ్ సమ్హౌ లైక్ ఈ రిట్రాక్టబుల్ పెన్సిల్స్ కంటే నాకు ఎప్పుడైనా షార్పనింగ్ పెన్సిల్ నాకు ఇష్టం. అండ్ దీంతో ఒక ఫ్రీ షార్ప్నర్ కూడా వచ్చింది, విచ్ ఐ డోంట్ నీడ్ రైట్ నౌ. సో లెట్స్ స్టార్ట్. ఇది నేను క్లీన్ ఎలా చేయాలి? ఇది పోవట్లేదు అసలు. ఆగండి, ఆయిల్తో క్లీన్ చేసి వస్తాను. గైస్, వాట్ ఐ లైక్ టు డూ విత్ మై కాజల్ ఆల్వేస్ ఇస్ కింద ఇలా రాసుకొని నేను ఐ క్లోజ్ చేసి ఇలా రాసుకుంటే ఏంటంటే టైట్ లైన్ కూడా అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇదే నేను ఒక ఐ లైనర్ లాగా యూజ్ చేస్తున్నాను. I love it how it's matte black and ఆ గ్లాసీ కనిపించట్లేదు, జెట్ బ్లాక్ అండ్ మ్యాట్ ఉంది. అండ్ ఈ కాజల్స్ లెన్స్ వేసుకుంటే కూడా మనం వాడచ్చు. ఇప్పుడు ఈ లుక్ని కొంచెం ఇంటెన్సిఫై అండ్ స్మోకీ చేయడానికి నేను ఒక బ్లాక్ షాడో తీసుకుని రాసిన దాని మీదనే రాస్తున్నాను అండ్ కొంచెం ఎడ్జెస్ని ఇలా స్మచ్ చేస్తున్నాను గైస్. నెక్స్ట్ ఇట్స్ టైమ్ ఫర్ మస్కారా. దానికి నేను ఒక లాష్ కర్లర్ యూజ్ చేస్తున్నాను అండ్ అప్లయింగ్ మై మస్కారా. అప్పర్ ల్యాషెస్కి నేను చిన్ అప్ చేసి పెట్టుకుంటాను అండ్ లోవర్ ల్యాషెస్కి ఇలా చిన్ డౌన్. నెక్స్ట్ గైస్, ఐబ్రోస్కి వచ్చేద్దాం. సో ఐబ్రోస్ ముందు చేస్తారు, తర్వాత ఎందుకు చేస్తున్నానంటే నేను ఎప్పుడైనా ఐస్ డార్క్ చేస్తున్నప్పుడు ఐబ్రోస్ తర్వాత చేస్తాను, సో దట్ ఐ నో వాట్ షేడ్ ఐ నీడ్ ఆన్ మై ఐబ్రోస్. లైక్ ఒక్కొక్కసారి ఐబ్రోస్ లైట్ అయిపోతే కాజల్ మరీ బ్లాక్గా తెలిస్తే బాగుండదు కదా. ఫస్ట్ మనము ఒక స్పూలీతో మన ఐబ్రోని బ్రష్ చేసి గ్రూమ్ చేసేయాలి. ఆ తర్వాత అండ్ ఐఎమ్ గోయింగ్ టు బీ స్టార్టింగ్ విత్ ద సెంటర్ ఆఫ్ ద బ్రౌ. ఓకే, చాలా రఫ్గా ఇక్కడ వరకు వేసేస్తాను. లైట్గా ఇలా షేప్ చేస్తున్నాను అండ్ ఫ్రంట్ది అయితే లాస్ట్లో చేస్తాను గైస్, ఎందుకంటే అది న్యాచురల్ లుక్ రావాలంటే లాస్ట్లో చేయాలి మనం. ఇప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ మస్కారా ఆర్ ఐబ్రో జెల్ తీసుకోండి. దిస్ కీప్స్ యువర్ ఐబ్రోస్ గ్రూమ్డ్ ఆల్ డే. గైస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హైలైటర్స్, ఎందుకంటే చాలా న్యాచురల్ ఎఫెక్ట్ ఇస్తుంది. అసలు హైలైటర్ వేసుకున్నట్టు ఉండదు, కానీ కెమెరా ముందు మీరు వెళ్తే యువర్ ఫేస్ విల్ గ్లో లైక్ 1000 watt బల్బ్. ఎస్, చూడండి. Tip of your nose, bridge of your nose, chin and cupid's bow.
ఫోర్హెడ్ కావాలంటే చేయొచ్చు. ఐ లైక్ టు డూ ఇట్ జస్ట్ అబవ్ మై ఐబ్రో. బ్లష్ ఆన్ యూజ్ చేస్తున్నాను గైస్. దిస్ ఇస్ అ వెరీ లైక్ మడీ పింక్ షేడ్. సో ఇది చూడండి, స్మైల్ అండ్ గో అప్ టు ద చీక్ బోన్. గైస్ చీక్స్ మీద హైలైటర్ అందుకే యూజ్ చేశాను. దానిపైన బ్లష్ ఆన్ వచ్చేస్తే ఇట్ లుక్స్ లైక్ యు ఆర్ గ్లోయింగ్ ఫ్రమ్ విదిన్. ఒక మంచి రౌండ్ అండ్ చబ్బీ ప్లమ్ చీక్స్ లాగా కనిపిస్తాయి. అండ్ నౌ ఫర్ ద లిప్స్ గైస్, నేను 2 షేడ్స్ మిక్స్ చేస్తున్నాను బికాస్ ఐ వాంట్ దట్ వెరీ న్యూడ్ బట్ అ రస్ట్ రెడ్ కైండ్ ఆఫ్ అ న్యూడ్ షేడ్. దానికి ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను లిప్ కాంటూరింగ్ మీకు చూపిస్తాను. ఏదైనా ఒక లిప్ లైనర్ షేడ్ తీసుకోండి విచ్ ఇస్ లైక్ 2-3 షేడ్స్ డార్కర్ దెన్ యువర్ స్కిన్ టోన్. దాంతో కొంచెం లిప్స్ కింద ఇలా ఒక లైన్ డ్రా చేయండి. తర్వాత లిప్ పైన ఇలా ఈ సైడ్ కూడా అండ్ ఇక్కడ. ఓకే, చాలా అన్షేప్లీ మీకు అనిపించవచ్చు బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దీన్ని లైట్గా ఫింగర్తో బ్లెండ్ చేయాలి. దీంతో ఏమవుతుందంటే ఇట్ విల్ గివ్ యూ అన్ ఇల్యూజన్ ఆఫ్ హ్యావింగ్ ఫుల్లర్ లిప్స్. ఎప్పుడు అంటే లిప్స్టిక్ వేసుకున్నాక దాని ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు లిప్స్టిక్కి నేను ఒక రస్ట్ న్యూడ్ షేడ్ తీసుకుంటున్నాను. న్యాచురల్ లిప్ లైన్ మీద ఇలా అప్లై చేసేయండి. ఇప్పుడు దీంట్లో ఒక హింట్ ఆఫ్ రెడ్ ఇస్తున్నాను. గైజ్ ఈ సింపుల్ మ్యాట్ మేకప్ లుక్ మీకు ఎలా నచ్చింది నా కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. చాలా రోజులైంది కదా మనం ఒక మేకప్ ఎపిసోడ్ చేసి. ఈ స్పెషల్స్ టైంలో మీలో ఉన్న గాడెస్ ప్రతి ఒక్క ఈవిల్ మీద ట్రయంఫ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I hope you enjoyed this episode, and if you did, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. గైజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదని నాకు తెలుసు. సో ప్లీజ్ డూ ఇట్ గైజ్. అది నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాంటిది. ఇట్ హెల్ప్స్ మీ గ్రో అండ్ మేక్ ఫ్రెష్ కంటెంట్ ఫర్ యూ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. See you on the other side. Till then, it's bye from Astrix. Okay, I was not paid to do this. నేను మార్నింగ్ 1కి ఈ ఎపిసోడ్ షూట్ చేశాను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి it is 10 o'clock almost, as you can see, and the kajal is still intact guys. So it is actually smudge proof and stays for a very long time.